హాయ్ హలో వ్యూవర్స్. మినీ బ్లాగ్ ఉప్పల్ శిల్పారామం, మినీ శిల్పారామం. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ శిల్పారామం అందరికీ తెలుసు, మాకైతే 10 మినిట్స్ దారి. కానీ ఇప్పటి వరకు అయితే మేము అక్కడికి వెళ్ళిందే లేదు. రేర్ ఒక ఇప్పుడు అది పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు ఐడియా లేదు, కానీ నేనైతే 2 టైమ్స్ వెళ్ళినా అంతే ఫ్యామిలీతో. ఈరోజు ఎందుకు వచ్చానంటే నా వ్యూవర్స్ 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. దానికోసం సెలబ్రేట్ చేసుకున్నాం, కేక్ కట్ చేసుకున్నాం అని వచ్చాం. కానీ మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. కేక్ కటింగ్ మాత్రం క్యాన్సిల్ అయిపోయింది. సో అలా అలా తిరుగుతూ ఎంజాయ్ చేసి వచ్చాము ఇంటికి. ఎలా ఎంజాయ్ చేసామనేది మొత్తం వీడియో. ఎంట్రీలో లెఫ్ట్ సైడ్ ఫుడ్ కౌంటర్ ఉంటుంది. ఫుడ్ ఏదైనా మీకు నచ్చింది తీసుకోవచ్చు, అక్కడ వెరైటీస్ ఉంటాయి. దానికి నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడుకునేది. దాంట్లో అయితే మా వాళ్ళైతే అది అక్కడికి వెళ్ళడమే ఆలస్యం, ఇవన్నీ వెళ్ళలేదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మా పనిలో మేము ఉన్నాం. ఎవరు ఎక్కడ వెళ్తున్నారో కూడా అర్థం కాలేదు. చాలా బాగా ఆడుకున్నారు. నా కొడుకైతే అస్సలు వినలేదమ్మా. అక్కడ సాటర్డే సండే ప్రోగ్రామ్స్ చేస్తారంట, కల్చరల్ ప్రోగ్రామ్స్. ఏదైనా సరే మేము వెళ్ళేసరికి అది అయిపోయింది. లాస్ట్కి వాళ్ళ ఫొటోస్ అయితే తీసుకున్నాం. వాళ్ళని ఒక 2 పోస్టర్స్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి. అక్కడికి వెళ్తే ఎంత పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు అయిపోతారు ఆటోమేటిక్గా. మన ఓల్డ్ మెమొరీస్ అన్నీ, చైల్డ్హుడ్ మెమొరీస్ అన్నీ గుర్తుకొస్తాయి. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారో మా వాళ్ళైతే.
నా కొడుకైతే డాగ్స్ అంటే చాలా ఇష్టం. వాటిని పట్టుకొని రమ్మన్నా రాట్లేదు. వాటితోనే ఆడుకున్నాడు చాలా సేపు. అక్కడ డాగ్ పిల్లలు పెట్టిందనుకుంటా. అందులో డాగ్స్‌ని మా వాళ్ళు పట్టుకొని వాటినైతే వాళ్ళ మమ్మీ దగ్గరికెళ్ళకుండా వీళ్ళే పట్టుకున్నారు చాలా సేపు. అవి గూడా ఏమనట్లేదు. చాలా బాగా ఆడుకున్నారు మా వాళ్ళు. వాటికి ఫైటింగ్ గూడా పెట్టారు. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అక్కడైతే చూస్తే అన్నీ కొనాలనిపిస్తుంది. కానీ కొనాలంటే టైం తీసుకోవాలి. ఎంత టైమో ఐడియా లేదు. మనం చూస్తే ఎంతసేపైనా చూడొచ్చు. కానీ మేము లేట్‌గా వెళ్ళాం. షాప్స్ అయితే అన్నీ ఓపెన్ ఉన్నాయి. కానీ మేము క్లోజింగ్ టైంలో వెళ్ళాము. ఏం షాపింగ్ చేయలేదు. నార్మల్‌గా షాప్స్ చూసుకుంటూ వచ్చాము. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు షాపింగ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.